హలో! అందరూ నమస్కారం. వెబ్ సీరీస్ రివ్యూ ఆఫ్ 'సింగిల్ పాప' 2025 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో అవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా వెబ్ సీరీస్. ఈ సీరీస్‌లో ఫ్యామిలీ డ్రామా సీన్స్‌తో పాటు, ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ చూడడానికి బాగుంటాయన్నమాట. అవే ఈ సీరీస్‌కి హైలైట్. ఇంకా వెబ్ సీరీస్ స్టోరీలోకెళ్తే, గౌరవ్‌కి పిల్లలంటే చాలా ఇష్టం. తన వైఫ్‌కి పిల్లలకంటే ఇష్టం ఉండదన్నమాట. సో, అందుకే తనతో డైవర్స్ తీసుకుంటాడు. ఒకరోజు నైట్ గౌరవ్ తన కారులో ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడనమాట. దేవుడే ఆ పిల్లవాడు తనకిచ్చాడని ఫీల్ అవుతాడు. ఆ పిల్లవాడిని పెంచుకోవాలనుకుంటారు. కానీ ఏంటంటే, ఆ పిల్లవాడికి చిన్న ప్రాబ్లమ్ వలన హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాడు. ట్రీట్మెంట్ చేశాక ఒక ఆర్ఫనేజ్ వచ్చి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోతారనమాట అఫీషియల్‌గా. గౌరవ్ చెప్తాడు, అతను నా పిల్లాడు కాదు, కానీ నా కారులో దొరికాడు. అతన్ని పెంచుకుంటే నాకు ఇవ్వమని చెప్తారనమాట. కానీ ఆ బేబీని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ ఫాలో అయితేనే మీకు ఆ బేబీని ఇస్తామని చెప్తారనమాట. కానీ గౌరవ్ సింగిల్ హస్బెండ్ కాబట్టి తనకి ఆ బేబీని ఇవ్వరనమాట. బేబీని ఇవ్వడానికి ఫ్యామిలీ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్‌తో పాటు కొద్ది ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చేశాక బేబీని ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేస్తారు. గౌరవ్‌కి ఆ బేబీ ఇచ్చారా లేదా, అసలు ఏం జరిగిందనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనమాట. ఒక డైవర్స్ తీసుకున్న హస్బెండ్ ఒక బేబీని పెంచితే ఎలా ఉంటది, దాంతో పాటు ఆ బేబీని ఎలా పెంచగలడు, ఎలా చూసుకోగలడు, ఎలా చేశాడనే పాయింట్ మీదే ఈ వెబ్ సిరీస్ తీసుకెళ్తాడు. ఈ సిరీస్‌లో ఎక్కువగా ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్‌తో పాటు కామెడీ సీన్స్ పెడతారు. అవి చూడడానికి చాలా బాగుంటాయన్నమాట. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసరికి 30-40 మినిట్స్ ఉంటదనమాట. ఆల్మోస్ట్ 3 అవర్స్ ఉంటది ఈ వెబ్ సిరీస్. ఆ చిన్న పిల్లవాడు అండ్ గౌరవ్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ బాండింగ్ సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి కొంచెం హార్ట్ టచింగ్‌గా ఉండేసి, ఆ సీన్స్ చూడడానికి కూడా బాగుంటాయన్నమాట. ఈ వెబ్ సిరీస్‌లో ఎవ్రీ ఎపిసోడ్ కొంచెం కామెడీ సీన్స్ బాగా పెట్టారన్నమాట. ఆ కామెడీ సీన్స్ చాలా హైలైట్‌గా ఉంటాయి. చూడడానికి కూడా బాగానే ఉంటాయన్నమాట. స్టోరీ తగ్గ కామెడీ సీన్స్ ఉంటాయి, కానీ మరి ఏదో ప్రతి చావడ కామెడీ పెట్టాలంటే ఏమి ఉండవన్నమాట. నేను రీసెంట్‌గా చూసిన హిందీ వెబ్ సిరీస్‌లో ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది. చాలా క్లాసిక్‌గా ఉందన్నమాట. ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా సీన్స్ చాలా హైలైట్‌గా చూపించారు. ఒక చిన్న పాయింట్‌ని చాలా సింపుల్‌గా, క్లాసిక్‌గా తీసుకెళ్లారు. ఎక్కడ ఒక చిన్న బూతు కూడా లేదు. అట్లానే వల్గర్‌గా కూడా ఏం లేదనమాట. ఎందుకంటే ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉన్నాయి సీన్స్ అన్నీ. ఇంకా లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారన్నమాట. ఇంకా సిరీస్ లాస్ట్‌లో గౌరికి ఆ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నాడా లేదా, అసలు ఏం జరిగిందని కూడా లాస్ట్‌లో చూపిస్తారు. అది చూడడానికి కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ వెబ్ సిరీస్‌లో గౌరవ్‌గా కునాల్ కేమూ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళతో వచ్చే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంటది. అండ్ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటది. ఈ సిరీస్ కొంచెం షార్ట్ ఫిల్మ్ లాగే ఉండదు. కొంచెం క్వాలిటీగానే ఉంటది వెబ్ సిరీస్ లాగే. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళది కాబట్టి. అండ్ ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ అట్లాంటివి లేవు. అలా అని చెప్పి బూతులు కూడా ఏమి లేవు. ఇంకా వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంది. చూడొచ్చు. సో, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.